హలో వీవర్స్, వెల్కమ్ టు నర్సరా పల్కుల్ ఛానల్. ఈరోజు మనం నర్సరా పల్కుల్లో హాలీవుడ్ మూవీ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ కలెక్షన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా వచ్చి కింగ్ ఆఫ్ పాప్ అయిన మైకేల్ జాక్సన్ ఒక బయోపిక్ త్వరలో రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ టీజర్ని రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంది. నేను మైకేల్ జాక్సన్ పెద్ద ఫ్యాన్. ముందుగా టీజర్ చూసి ఫ్యాన్ మేడ్ టీజర్ ఏమో అనుకున్నా, కానీ యూనివర్సల్ పిక్చర్స్ అనగానే టీజర్ చూశాను. ఇది టీజర్ చూడగానే ఈ సినిమాకి నా టికెట్ని బుక్ చేసుకున్నాను. ఖచ్చితంగా వెళ్ళి డీటాల్ ఈ సినిమా చూస్తాను. ఇందులో మైకేల్ జాక్సన్ మేనల్లుడైన జెఫర్ జాక్సన్ ఇందులో నటిస్తున్నాడు. ఇతని పోలికలు చాలా మైకేల్ జాక్సన్ చాలా దగ్గరగా ఉన్నాయి. అలానే మేకవర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలాసార్లు మైకేల్ జాక్సన్ గుర్తు చేశాడు. ఈ సినిమా 2 భాగాలుగా వస్తుంది. ఫస్ట్ భాగం 2026 ఏప్రిల్లో రిలీజ్ అవ్వగా, రెండోది 2027 ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. కొన్ని కాంట్రవర్షియల్ సీన్స్ ఉంటున్నాయని తెలిసి అవన్నీ తీసేసి రీషూట్ చేయడంతో ఈ సినిమా డిలే అయింది. ప్రస్తుతం షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ఉంది. తర్వాత స్కార్లెట్ జోహాన్సన్ బ్యాట్మెన్ 2లో నటిస్తుందని సమాచారం. ప్రస్తుతానికి ఆమె చర్చల దశలో ఉందని, ఫైనల్గా ఒప్పుకుంటా లేదా అని కొన్ని రోజులు తెలిసిపోతుంది. గతంలోనే ఆమె అవెంజర్స్ సినిమాలో నటించింది. ఆ తర్వాత జురాసిక్ వరల్డ్ వంటి చాలా భారీ ఫ్రాంచైజీలో ఆమె పనిచేసింది. కానీ రీసెంట్గా ఆమె ఇంకా బ్లాక్ విడో రిటర్న్ కానని చెప్పేసింది. తర్వాత నెట్ఫ్లిక్స్ వార్నర్ బ్రోస్ డీల్ గురించి చెప్పాలంటే, ఈ డీలు ఇప్పటికే అయిపోయిందని వచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలే. వార్నర్ బ్రోస్ లాంటి పెద్ద కంపెనీ వేలంపాటికి రావటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ముందుగా కొలంబియా పిక్చర్స్, యూనివర్సల్ పిక్చర్స్, పారామౌంట్ వాళ్ళు వద్దకు వెళ్ళి తర్వాత నెట్ఫ్లిక్స్ వరకు వెళ్ళింది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు 82.7 బిలియన్ పెట్టి వార్నర్ బ్రోస్ని కొనేశారన్నాగా, తర్వాత పారామౌంట్ వాళ్ళు 100 బిలియన్ పెట్టి వార్నర్ బ్రోస్ కొనాలని చూసాను సమాచారం, కానీ ఇప్పటికీ సమాచారం లేదు. తర్వాత సూపర్ మ్యాన్. గత సంవత్సరం రిలీజ్ అయిన సూపర్ మ్యాన్ డీసీ స్టోరీస్ వచ్చిన మొదటి సినిమాగా అందరూ తెలిసిందే. భారీ అంచనాల మీద రిలీజ్ అయిన సినిమా మంచి వసూలు సాధించి డీసీ యూనివర్స్కి మళ్ళీ ఊపిరి పోసింది. చాలా ఏళ్ళ తర్వాత ఒక క్లీన్ హిట్ని చూసింది డీసీ వాళ్ళు. ఈ సినిమాకి సీక్వెల్గా జూలై 20న మ్యాన్ ఆఫ్ టుమారోగా 2020లో ఒక కొత్త సినిమా రాబోతుంది. ఇందులో విలన్గా బ్రేనియాక్ అనే ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ని జేమ్స్ గన్ తీసుకున్నారు. ప్రస్తుతానికి లేటెస్ట్గా వచ్చిన అబ్జర్వేషన్స్ ప్రకారం ఇందులో విలన్గా లాన్స్ ఎడింగర్ అనే నటుడు నటించబోతున్నారు. ఇతను ఒక మంచి నటుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన ఎలా పర్ఫామ్ చేస్తా అనేది తరిమిని చూడాల్సిందే. తర్వాత అప్డేట్ వచ్చి అవెంజర్స్ డూమ్స్డే. ఇదివరకు గతం రిలీజ్ అయిన స్టీవ్ రోజర్స్ ట్రైలరు జనానికి అయితే కొంచెం చప్పగా ఉందని చెప్పాలి. మళ్ళీ తను కెప్టెన్ అమెరికాగా రాబోతానని సమాచారం. గతంలో తెలిసిన విషయమే, ఇందులో రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్గా నటిస్తున్నాడు. లేటెస్ట్గా జపాన్లో 3rd ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఎక్స్మ్యాన్ని చూపించారు. అందులో ప్రొఫెసర్ ఎక్స్, మ్యాగ్నెటో, సైక్లాప్స్ని చూపించారు. ఈ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఈ ట్రైలర్ గతం రిలీజ్ అయిన స్టీవ్ రోజర్స్ ట్రైలర్ కన్నా చాలా బాగుందని చెప్పాలి. అది కొంచెం స్లోగా ఉన్న, ఇది మాత్రం చాలా అద్భుతంగా ఫ్యాన్స్కి కెక్కిచ్చేదే చెప్పాలి. తర్వాత ఒడిస్సీ. క్రిస్టోఫర్ నోలన్ నుంచి వస్తున్న భారీ సినిమా ది ఒడిస్సీ. ఓపెన్హైమర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా ఒడిస్సీ కాబట్టి ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో టామ్ హాలండ్, మ్యాట్ డేమన్, జోయి జాల్దానా, యాన్ హ్యాథ్వే, రాబర్ట్ పాటిన్సన్ వంటి భారీ తారంగానే ఉంది. ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ అయిన క్రిస్టోఫర్ నోలన్ ఈ సినిమా భారీ నమ్మకంతోనే ఉన్నారు. ఈ సినిమా ఈ సంవత్సరం జూలై రిలీజ్ అవుతుంది. తర్వాత అవతార్ ఫైర్ అండ్ డాష్. ఈ సినిమా జేమ్స్ క్యామెరూన్ డైరెక్షన్ వచ్చింది. గత 2 సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకి కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ పరంగా బాగానే ఉన్నాయి. ఇండియాలో 149 crores వసూలు చేసి మంచి హిట్గా నిలుస్తుంది. వరల్డ్ వైడ్గా 950 million వసూలు చేసింది. బ్రేక్ అయిన వాళ్ళంటే 1 billion చేయాలి. ఈ వీక్కి బ్రేక్ అయిన అయిపోయి తర్వాత లాభాలు వస్తాయి. ఈ సినిమా ప్రాఫిట్స్ని బట్టే 4th, 5th పార్ట్ ఉంటుందని సమాచారం. ప్రస్తుతానికే అయితే ఈ సినిమా ప్రాఫిట్లోకి వెళ్ళడం చాలా ఈజీ అని అర్థమైపోయింది. తర్వాత వచ్చి జూటోపియా 2. జూటోపియాకి సీక్వెల్గా వచ్చిన సినిమా జూటోపియా 2 నవంబర్ 25న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా $1.5 billion వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. యానిమేటెడ్ సిరీస్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమా జూటోపియా 2. గతంలోన ది ఇంక్రెడిబుల్స్ 2 ఫ్రోజన్ 2 రికార్డ్స్ని ఈ సినిమా బ్రేక్ చేసి టాప్ ప్లేస్లోకి వెళ్ళింది. తర్వాత అనకొండ, జాక్ బ్లాక్, పాల్ రాడ్ నటించిన సినిమా అనకొండ. అనకొండ సిరీస్లో వస్తున్న
రీమేక్ ఫ్రీమేక్ అనాలి కానీ కామెడీ మేక్ అని చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్ వచ్చింది సినిమా ఇప్పటికే బడ్జెట్ రికవర్ చేసి కలెక్షన్స్ పరంగా ముందుకు వెళ్తుంది. ఈ సినిమా హిట్ అయితే సీక్వెల్స్ వచ్చే అవకాశంగా ఉంది. తర్వాత జుమాంజీ 3, డైన్ జాన్సన్, జాక్ బ్లాక్ నటిస్తున్న సినిమా జుమాంజీ 3. ఈ సినిమా ఈ సిరీస్లో లాస్ట్ అని డైన్ జాన్సన్ ప్రకటించారు. అందులోంచి ఒక వర్కింగ్ స్టిల్ కూడా ప్రకటించారు. ఈ సినిమా డిసెంబర్ 11, 2020లో రిలీజ్ కాబోతుంది. గతంలో రిలీజ్ అయిన జుమాంజీ ద నెక్స్ట్ లెవెల్, జుమాంజీ వెల్కమ్ టు జంగిల్ మంచి హిట్ అయి మంచి వసూలుగా రాబట్టాయి. తర్వాత వచ్చి అలిటా బ్యాటిల్ ఏంజల్. జేమ్స్ కెమెరాన్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఈ సినిమా బాక్సాఫీస్ కథ అంత భారీ ప్రభావం చూపించమైన ఫ్లాప్గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్ ఉండే అవకాశం ఉందని జేమ్స్ కెమెరాన్ తాజాగా ప్రకటించారు. డైరెక్టర్ జాన్ కొసెన్స్కి ఈ సినిమాకి డైరెక్ట్గా అవకాశం ఉంది. సెకండ్ పార్ట్ 2020, 2029 థర్డ్ పార్ట్ రిలీజ్ చేస్తారు. తర్వాత వికెట్ ఫర్ గుడ్. ఈ సినిమా వికెట్కి సీక్వెల్గా వచ్చి పాజిటివ్ టాక్తో మంచి కలెక్షన్స్ రాబట్టి హిట్గా నిలిచింది. దాదాపు $538 వసూలు చేసి వరల్డ్ వైడ్గా సూపర్ హిట్గా నిలిచింది. తర్వాత అప్డేట్ వచ్చి హ్యారీ పాటర్గా నటించిన డానియల్ రాడ్క్లిఫ్ కొత్తగా నటిస్తున్న హ్యారీ పాటర్ నటుడికి ఒక లెటర్ రాశాడు. అందులో మీరందరూ సెట్లో హ్యాపీగా మంచి టైం స్పెండ్ చేస్తున్నానని నేను ఆశిస్తున్నానని ఒక లెటర్ రాసి ఇచ్చాడు. దానికి రిప్లై కూడా డానియల్ రాడ్క్లిఫ్కి ఆ చిన్నపిల్లవాడు పంపించిన సమాచారం. అలానే రాన్ వీజ్లీగా నటించిన నటుడు, అలానే హర్మైన్ నటించిన హీరోయిన్ కూడా ఎమా వాట్సన్ కూడా అదే పని చేశారు. వాళ్ళకి రిప్లై వచ్చింది. తర్వాత స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఈ సినిమా యొక్క టీజర్ని గతంలోనే ఆన్లైన్ లీక్ అయినా అది అంతగా ఎవరు చూడలేదు. మార్వెల్ జాగ్రత్త పడి ఆ ట్రైలర్ని ఆన్లైన్లో లీక్ కాకుండా జాగ్రత్త పడ్డారు. ఇదిగా త్వరగా లీక్ అయ్యే అవకాశం ఉంది, రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. పాల్ థామస్ ఆండర్సన్ డైరెక్టర్గా లియోనార్డో డికాప్రియో హీరోగా నటించిన సినిమా వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. భారీ అంచనా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్గా 200 మిలియన్ వసూలు చేసిన ఫ్లాప్గా నిలిచింది. మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాకి మాత్రం ఫ్లాప్గానే నిలిచింది. తర్వాత అప్డేట్ వచ్చి F1 ద మూవీ. బ్రాడ్ పిట్ హీరోగా జాన్ కొసెన్స్కి డైరెక్షన్ వచ్చిన సినిమా F1 క్రిటిక్స్తో పాటు ఫ్యాన్స్గా మెప్పించిన ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని సమాచారం. ఇందులో కూడా హీరోగా బ్రాడ్ పిట్ నటిస్తుండగా డైరెక్టర్గా జాన్ కొసెన్స్కి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమా వరల్డ్ వైడ్గా $638 మిలియన్ వసూలు చేసి సూపర్ హిట్ నిలిచింది.